మీరు అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తున్నప్పుడు చూసుకోకుండా పేడలో కాలేశారు. వెంటనే దాన్ని క్లీన్ చేసుకోవాలని చూస్తే పక్కన డ్రైనేజ్ వాటర్ ఉన్నాయి. దాంతో మీరు క్లీన్ చేసుకుంటారా? చీ అలా ఎందుకు చేస్తాం కదా. కానీ ఈరోజు మన లైఫ్లో మనం మెంటల్ హెల్త్తో అదే పని చేస్తున్నాం. ఎలా అంటే కొంచెం జాగ్రత్తగా చెప్తాను వినండి. ఈరోజు మనకి ఏదైనా సరే ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డిప్రెషన్లోకి వెళ్ళినా, లేకపోతే యాంగ్జైటీ వచ్చినా, లేకపోతే కోపం వచ్చినా, విసుగు వచ్చినా, ఇలాంటివి ఏమైనా మనకి ఎమోషన్స్ వచ్చినప్పుడు వెంటనే సార్ ఈ టైంలో నేను ఒక సిగరెట్ తాగితే నేను ఫ్రీగా ఫీల్ అవుతాను, లేదా నేను ఆల్కహాల్ తీసుకుంటే ప్రశాంతంగా ఇవన్నీ మర్చిపోయి నిద్రపోతాను, లేదా నేను కాసేపు బయటకు వెళ్ళిపోయి కాసేపు మొబైల్ వాడితే, లేదా హెవీగా ఫుడ్ తినేస్తే ఇవన్నీ మర్చిపోతాను. కానీ ఈరోజు మీకు తెలుసో లేదో, మనం మన ఎమోషన్స్లో నుంచి తగ్గించడం లేదు, వాటిని సప్రెస్ చేస్తున్నాం. అంటే అది టెంపరీ రిలాక్సేషనే కానీ నిజంగా మన మెంటల్ హెల్త్కి పర్మనెంట్ రిలాక్సేషన్ అయితే కాదు. అంటే ఈరోజు అటువంటి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో